నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక ఆమె జీవితం ఆఖరి భాగము. రచన అభిమన్యు గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు పేపర్లో సంధ్య సన్మానం గురించి రాశారు. సంధ్య గురించి ఏదో మొక్కుబడిగా చిత్ర అనుబంధన నవలిక 2 లైన్లు రాశారు. అసలు తను మాట్లాడిన విషయం కూడా రాయలేదు. ఆ మహిళా మండలి ప్రెసిడెంట్, సెక్రటరీల స్పీచ్లు రాశారు. అంటే పత్రికల వారికి సంధ్య మీద కోపం పోలేదన్నమాట. ఈ మధ్యకాలంలో తను నటించే సినిమా విశేషాలు కూడా అంతగా రావటం లేదు. మధ్యలోంచి లేచి వచ్చేయటం వలన అసలు తన గురించి రాయటమే మానేశారు. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంది. ఆ సాయంత్రం సంధ్య శ్రీరామ్ ఇంటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కగానే ఒక ఆమె వచ్చి తలుపు తీసింది. సంధ్యను చూసి, మీరా అమ్మగారు, రండి, అయ్యగారు ఇప్పుడే వచ్చారు, పిలుస్తాను అని లోపలికి వెళ్ళింది. సంధ్య హాలులో కూర్చుంది. ఆ హాలును చాలా అందంగా డెకరేట్ చేశారు. కింద ఖరీదైన కార్పెట్ పరిచారు. ఖరీదైన సోఫా సెట్, గోడలకి అందమైన పెయింట్సింగ్, ఓ మూల టీవీ, మరో మూల అద్దాల బీరువా. అందులో శ్రీరామ్ నటించే చిత్రాలకు వచ్చే అవార్డులు, మెమొంటోలు భద్రపరిచారు. హాలులోంచి మేడ మీదకి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దగ్గర ఒక అందమైన ఫోటో వేలాడదీశారు. తలుపు తీసుకుని వచ్చిన వారికి ముందుగా కనిపించేది ఆ ఫోటోయే. అలా ఏర్పాటు చేశాడు శ్రీరామ్. సంధ్య ఆ ఫోటోనే తదేకంగా చూస్తుంది. అది 8 సంవత్సరాల క్రితం ఫోటో. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, సంధ్య. అప్పటికి ఇప్పటికీ ఎన్ని మార్పులు! బాహ్య సౌందర్యంలో బాగా మార్పు వచ్చింది. బ్యూటీ పార్లర్ల మీద ఆధారపడబట్టి ఇలాగైనా ఉంది. లేదంటే ఈ పాటికి వదిన పాత్రలు వేసుకోవలసి వచ్చేను. ఇష్టమైన వంటకాలు తినరాదు. ఏదైనా మితంగా తినాలి. శరీరంలో కొవ్వు పెంచే పదార్థాలు అస్సలు తినకూడదు. పర్సనాలిటీని కాపాడుకోకపోతే పక్కకి వెళ్ళిపోవటం ఉత్తమం. అదేం చిత్రమో, ఈ హీరోయిన్లు ఇట్టే అక్కలు వదినలు అయిపోతున్నారు. హీరోలు మాత్రం హీరోలుగానే ఉండిపోతున్నారు. 60-70 సంవత్సరాలు వచ్చినా. సంధ్య గారు, అంత దీక్షగా మిమ్మల్ని మీరు చూసుకోకండి, దిష్టి తగులుతుంది అంటూ వచ్చాడు శ్రీరామ్. మీ రాకతో నా ఇల్లు పావనమైంది. ఈలోగా మంచి కాఫీ తాగండి, తర్వాత డిన్నర్ తీసుకుందరు అన్నాడు. తలుపు తీసిన మనిషి ట్రేతో కాఫీలు పట్టుకొచ్చింది. శ్రీరామ్ సంధ్యకు ఇచ్చి తను ఒకటి తీసుకున్నాడు. కాఫీ తాగుతాను, డిన్నర్కి ఉండమని బలవంతం చేయకండి అని సంధ్య కాఫీ సిప్ చేసింది. మీ సినిమా ఎంతవరకు వచ్చింది? పాటల చిత్రీకరణ జరుగుతుంది. బహుశా మరో 20 రోజుల్లో రిలీజ్ చేయవచ్చు. ఆడతారులు సినిమాలు నిర్మించటం అరుదు, అందులో మీరు ఒకరు అని ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టాడు శ్రీరామ్. ఇంతకీ ఆ ఫోటో ఎక్కడ సంపాదించారు? సంధ్య తన చేతిలోని కప్పు టీపాయ్ మీద పెడుతూ అడిగింది. ఆలోచించండి, ఆ ఫోటో ఎప్పటిదో చెప్పగలరా? ఆ ఫోటోయే కదా మొట్టమొదటిసారి ఓ సినిమా పత్రిక వాళ్ళు ప్రచురించారు అంది సంధ్య. కరెక్ట్. ఇంతవరకు ఏ స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా అంతకన్నా అందంగా తీయలేకపోయారు. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. నిజంగానే నిజం. ఆ ఫోటో ఎలా సంపాదించారు? మీరు శాంతంగా వింటానంటే చెప్పుతాను. వింటాను, చెప్పండి అంది సంధ్య. ఆ రోజు నాకు బాగా గుర్తు. నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. సినిమా పత్రికలో మీ ఫోటో చూసి స్టన్ అయిపోయాను. పేజీలు తెప్పకుండా దాని వంక అలా చూస్తూ ఉండిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. నా స్నేహితుడొకడు నా భుజం తట్టి, ఒరేయ్, నిన్ను సత్యానందం గారు రమ్మన్నారట, వెళ్ళు వెళ్ళు అన్నాడు. నేను ఆ ఫోటోను కత్తిరించి నా జేబులో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నా భుజం తట్టి, నీకు వేషం ఇస్తున్నాను, అదిగో నీ హీరోయిన్ అని మిమ్మల్ని చూపించారు. నేను కొంతసేపటి వరకు నమ్మలేదు. నాకు అంత అదృష్టాన్ని సంపాదించి పెట్టింది మీరు. మొదటిసారిగా హీరోగా నటించింది మీతోనే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హీరోగానే కొనసాగుతున్నాను. ఇదంతా మీ మహత్యం. మీ ఫోటో చూసిన వేళ విశేషం. అందుకే దాన్ని నా ఇంటిలో, నా గుండెల్లో దాచుకున్నాను. ఆ స్టిల్ గ్రాఫర్కి 5,000 ఇచ్చి నెగిటివ్ తీసుకున్నాను అన్నాడు శ్రీరామ్. సంధ్య శ్రీరామ్ వైపు వింతగా చూస్తుండిపోయింది. సంధ్య గారు, ఒక్కసారి నాతో రండి అని సంధ్యను మేడ మీద తన గదిలోకి తీసుకువెళ్ళాడు శ్రీరామ్. శ్రీరామ్, ఏమిటిది? ఇదంతా అభిమానమే? ఆనందంతో ఆశ్చర్యంతో అడిగింది సంధ్య. ఒక్క అభిమానమే కాదు, ఆరాధన కూడా సంధ్య గారు. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, అయినా దేవుణ్ణి కొలుస్తాను. నేను నిద్ర లేచిన వెంటనే ముందుగా చూసేది మీ రూపం. అంతేకాదు,
ఇంట్లో నేను తిరుగుతున్నప్పుడు కూడా మీరు కనిపించాలనే అలా మీ ఫోటోలు అమర్చాను అన్నాడు శ్రీరామ్. ఇది పిచ్చి కాదా అడిగింది సంధ్య. మీరు ఏమైనా అనుకోండి, నేను బాధపడను. నేను మీ ఆరాధకుణ్ణి. నేను మిమ్మల్ని చూసి బయటికి వెళ్తాను. ముఖ్యమైన కాగితాల మీద సంతకం పెట్టాల్సి వస్తే నా పెన్నుతో నీ ఫోటోని తాకి కానీ సంతకం పెట్టను. నేను అలసిపోయి అర్ధరాత్రో ఇంటికి వస్తాను. అప్పుడు మీ పెదవులపై విరిసి విరియని చిరునవ్వును చూస్తూ నా అలసట తీర్చుకుంటాను అన్నాడు శ్రీరామ్. ఇలా నా అనుమతి లేకుండా నా ఫోటోలు అని ఆగింది సంధ్య. శ్రీరామ్ నవ్వి, మీరు ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చారో ఇక మీరు పబ్లిక్ వ్యక్తి. మీ పర్మిషన్ ఎవరికీ అక్కరలేదు. ఎంతోమంది యువకుల రూముల్లో మీ ఫోటోలు ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేస్తే నిజమైన కృష్ణ భగవానుడిలా ఉన్నాడని ఆయన ఫోటోలు పూజామందిరంలో పెట్టుకునేవారట. మరి మారు పేరైన నర్గీస్, కాంచనమాల, సావిత్రి, కాంచన, జమున, హేమమాలిని వీరందరూ యువకుల గుండెల్లో కొలువైలేరా? అందులో మీరు ఒకరు అన్నాడు. సంధ్య ఏం మాట్లాడలేకపోయింది. అతని అభిమానం, ఆత్మీయత చూసి మాటలు రాక మోగదైంది. ఎటువంటి స్వార్థం లేకుండా ఒక సాటి కళాకారుడు ఇంతలా తనను అభిమానిస్తున్నాడంటే అది తన అదృష్టంగా భావించింది. ఆ రాత్రి సంధ్య అక్కడే డిన్నర్ తీసుకుంది. తర్వాత కాసేపు కూర్చుని ఇంటికి బయలుదేరింది. సంధ్య గారు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా ఇంటి తలుపులు, నా హృదయం మీకోసం తెరిచే ఉంటాయి అని సంధ్య చేతిని తన చేతిలోకి తీసుకుని అభిమానంతో, ఆత్మీయతతో ముద్దు పెట్టాడు శ్రీరామ్. ఆ స్పర్శకి చిరుగాలికి ఊగే సన్నజాజి తీగలా సంధ్య కదిలిపోయింది. విద్యుత్ లాంటిదేదో ఆమె నరాల్లో ప్రవహించి ఏదో తెలియని కొత్త అనుభూతిని కలిగించింది. ఆ రాత్రి సంధ్యకు నిద్రపట్టలేదు. ఆనందంతో తను సినీ ఫీల్డ్కి వచ్చి 8 సంవత్సరాలు అయ్యాయి. ఎందరో వ్యక్తులు తారసపడ్డారు. రకరకాల మనస్తత్వాలు గల మనుషులు తనకు తెలుసు. కానీ శ్రీరామ్ లాంటి వ్యక్తిని తను ఎంతవరకు చూడలేదు. అతి చేరువలోనున్న వజ్రాన్ని ఎంతకాలం రాయి అనుకుంది. రవి ఆర్ట్స్ వారి చిత్రానికి అందిన స్వర్గం అని పేరు పెట్టారు. దానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రవీంద్ర, నిర్మాత సంధ్య, హీరో సుందరం, హీరోయిన్లు సంధ్య, దివ్య, డబ్బింగ్, రీ రికార్డింగ్ అంతా అయిపోయింది. చిత్రం రిలీజ్ చేయడానికి మంచి రోజు కూడా చూడటం జరిగింది. ఈలోగా విశాఖపట్నం నుండి సంధ్యకు ఫోన్ వచ్చింది. తండ్రికి సీరియస్గా ఉందని. వెనువెంటనే సంధ్య విశాఖపట్నం బయలుదేరింది. కానీ ఆమెకు తండ్రి చివరి చూపు కూడా దక్కలేదు. తండ్రి శవం మీద పడి బోరున ఏడ్చింది. తిరిగిరాని తీరాలకు తరలిపోయిన తండ్రి కోసం కన్నీరు మున్నీరుగా విలపించింది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురికి ఘనంగా పెళ్లి చేయాలనే అతని కోరిక నెరవేరలేదు. తన మాట కాదని సినిమాల్లోకి వెళ్లిన కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందోననే దిగులతో సీతారామయ్య కాలం చేశారు. కాలం ఎవరి కోసం ఆగదు. తండ్రి దహన సంస్కారాలు జరిగి 3 రోజులైంది. సంధ్య ఎవరితోనూ మాట్లాడక మౌనంగా మోగబోయిన వీణలా ఉంది. ఆమెకు ప్రస్తుతానికి షూటింగ్ లేవు. ఉన్నా వెళ్లాలని లేదు. చివరిసారిగా తండ్రిని చూడలేకపోయాననే బాధ ఆమెను కలచివేస్తుంది. అందిన స్వర్గం చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మార్నింగ్ షో చూసిన ప్రేక్షకులు ఏం బాగాలేదన్నారు. చెత్తగా ఉందన్నారు. బాగా ఎక్స్పోజ్ చేశారన్నారు. కథ ఏమీ లేదన్నారు. పర్వాలేదన్నారు. మొత్తానికి సినిమా బాగాలేదనే టాక్ వచ్చింది. 3వ రోజుకి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. రవీంద్ర ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఈ చిత్రం హిట్ అయితే ఇక తను దర్శకునిగా స్థిరపడిపోవచ్చునని అనుకున్నాడు. అందుకే సంధ్యను ఒప్పించాడు స్వంత చిత్ర నిర్మాణానికి. అది కాస్త తుస్సుమంది. తను రచయితగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు దర్శకునిగా ఫెయిల్ అయ్యాడు. ఇక తన భవిష్యత్తు గురించి ఆలోచించసాగాడు. అందిన స్వర్గం చిత్రం రిలీజ్ అయిందనే విషయం సంధ్యకు తెలుసు. కానీ దాన్ని హిట్ ఫట్టుల సంగతి తెలియదు. ఏమాత్రం ప్రామాణిక విలువలు లేని సినిమా అందిన స్వర్గం. ఏ సినిమాకైనా కథ ప్రాణం. అది ఈ సినిమాకి కొరవడింది. ఉన్న ఆ చిన్న కథను జీడిపాకంలా సాగదీశారు. పేలుతాయనుకున్న డైలాగులు పేలవంగా ఉన్నాయి. మాటలు, పాటలు ద్వంద్వార్థాలతో కూడుకుని ప్రేక్షకులను తికమక పెట్టాయి. సినిమా అంటే అంగాంగ ప్రదర్శన అనుకున్నారేమో నిర్మాత, దర్శకులు. హీరోయిన్లను బాగా ఎక్స్పోజ్ చేశారు. సంధ్య, దివ్యల అందచందాలు, అంగాంగ ప్రదర్శన యువకులను బాగా ఆకట్టుకున్నాయి. క్లబ్ డాన్సర్ల డ్రెస్ కన్నా అధ్వానంగా ఉంది హీరోయిన్ల వస్త్రధారణ. ఈ సినిమాకి దర్శకులు సినీ రచయిత రవీంద్ర. ఇంకా చిత్రం ఏమిటంటే ఆమె జీవితం సినిమాలో అగ్రశ్రేణి తారల సరసన చేరిన నటి సంధ్య ఈ సినిమాకి నిర్మాత.
స్త్రీని ఇంత చౌకబారుగా చూపించగలిగే శక్తి ఒక్క స్త్రీకే ఉందేమో అని సినిమా పత్రికలు అందిన స్వర్గం సినిమా గురించి రివ్యూలు రాశాయి. పత్రికల్లో ఈ రివ్యూలు చదివిన సంధ్య తల తిరిగిపోయింది. ఇంత దారుణంగా ఉందా నా సినిమా అని అనుకోకుండా ఉండలేకపోయింది. 3వ రోజు కల్లా థియేటర్లు ఖాళీ అయిపోయాయి. మొత్తానికి వారం తిరిగేసరికి ప్రింట్లు అన్నీ తిరుగుటపా అయిపోయాయి. కొన్ని సెంటర్లలో అయితే 5వ రోజుకే సినిమా తీసేశారు. ఎంతో కాలాన్ని వెచ్చించి కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. ఇదిగో ఇలా ఆడకుండా తిరిగి వెళ్ళిపోతాయి. మరి ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారో ఎవరికీ అంతుపట్టని విషయం. సంధ్య తండ్రి చనిపోయి 11వ రోజు, ఆ రోజు దినం ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు సంధ్యకు శ్రీరామ్ నుండి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా హైదరాబాద్ రమ్మనమని. ఈ విషయం ఏమిటో తను చెప్పలేదు. ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని ఫోన్లో చెప్పాడు. అంత కొంపముంచే అర్జెంట్ పని ఏమిటి? అదైనా శ్రీరామ్ ఫోన్ చేసి చెప్పటం ఏమిటి? రవీంద్ర ఏమయ్యాడు? తను విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి కనీసం ఫోన్ అయినా చేయలేదు. సంధ్య మధ్యలో జవాబులు దొరకని ప్రశ్నలు. తండ్రి చనిపోయినప్పుడు తను దగ్గర ఎలాగూ లేదు. కనీసం ఈరోజు అయినా దగ్గరుండాలి అనుకుంది. కానీ అయ్యేట్టుగా లేదు. తల్లికి అన్నయ్యకి చెప్పి హైదరాబాద్ బయలుదేరింది సంధ్య. హైదరాబాద్లో ఫ్లైట్ దిగి ట్యాక్సీలో ఇంటికి వెళ్ళింది. తన ఇంటి తాళం తీసి ఉంది. తలుపు దగ్గరికి వేసి ఉన్నాయి. తను వైజాగ్ వెళితే ఇంటికి తాళాలు శారదకి ఇచ్చి వెళుతుంది. అయితే ఈసారి తొందరలో తాళాలు తన దగ్గరే ఉంచుకుంది సంధ్య. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది సంధ్య. లోపల ఎవ్వరూ లేరు. నిశ్శబ్దంగా ఉంది. సరాసరి తన గది దగ్గరికి వెళ్ళింది. ఆ గది తాళం తీసి ఉంది. తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. తలుపులు తీసేసరికి లోపలి దృశ్యం ఆమె కంటపడింది. గది లోపల బెడ్ మీద రవీంద్ర, దివ్య నగ్నంగా రతిక్రీడలో మునిగి ఉన్నారు. ఆ దృశ్యం చూసేసరికి సంధ్య ఒంటి మీద పాములు, తేళ్లు పాకినట్లయింది. జుగుప్స కలిగింది. ఆవేశంతో, కోపంతో రవీంద్ర అని అరిచింది. ఆ పిలుపుకి రవీంద్ర, దివ్య అదిరిపడి చూశారు. ఎదురుగా నిప్పులు కక్కుతూ సంధ్య, ఓ నువ్వా అని రవీంద్ర బెడ్ దిగి బట్టలు వేసుకున్నాడు. దివ్య పక్క గదిలోకి వెళ్ళిపోయింది. నా ఇంటిలో, నా గదిలో ఎవరితోనో తెచ్చుకుని సంధ్య కోపంతో అనబోతుంటే ఆగాగు అని రవీంద్ర ఆమెను మాట్లాడనివ్వలేదు. సంధ్య, ఈ ఇల్లు నీది కాదు, నాది శాంతంగా అన్నాడు రవీంద్ర. నీదా? ఆశ్చర్యంగా అంది సంధ్య. అవును, ఈ ఇల్లే కాదు, విజయవాడ, వైజాగ్లోని అపార్ట్మెంట్స్ కూడా నావే. అంతేకాదు నగర శివార్లలో కొన్న 5 ఎకరాల స్థలం కూడా నాదే. చిన్నగా నవ్వుతూ అన్నాడు రవీంద్ర. యూ రాస్కెల్, అవి నీవెలా అవుతాయి? అవి నావి, నా పేరు మీద ఉన్నాయి అంది సంధ్య. అని నువ్వు అనుకుంటున్నావు? ఆ 2 అపార్ట్మెంట్స్, ఆ 5 ఎకరాల స్థలం నా పేరు మీద రిజిస్టర్ చేయించాను. ఎందుకంటే నీకు ట్యాక్స్ ప్రాబ్లం కదా, అందుకని నిన్న మొన్నటి వరకు ఈ ఇల్లు నీ పేరు మీదే ఉండేది. ఇప్పుడు నా పేరు మార్చుకున్నాను. ఎందుకంటే విజయవాడ, వైజాగ్లోని అపార్ట్మెంట్స్ రామాలాల్ చంద్కి అమ్మేశాను. ఎందుకంటే తమరు నిర్మించిన చిత్రం ఫట్ అయింది కదా. ఇంకా తమరు రామాలాల్ చంద్కి 25 లక్షలు బాకీ ఉన్నారు. అవి త్వరగా ఇచ్చేస్తే వాడు మంచివాడు అని చెప్పాడు రవీంద్ర. ఓరి దుర్మార్గుడా, ఎంత మోసం చేశావురా! ప్రేమించి నమ్మించి ఎంత దగా చేశావురా! నిన్ను అని కోపంతో సంధ్య రవీంద్ర కాలర్ పట్టుకోబోయింది. రవీంద్ర ఆ అవకాశం ఆమెకివ్వలేదు. సరికదా ఆమె చెంప చెల్లుమనిపించాడు. పోవే, నీ దిక్కున్న చోటికి పోవే అని ఆమెను మెడపట్టుకుని గది బయటికి తోశాడు. ఒరేయ్ ఒరేయ్ విధవా, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇంత అన్యాయం చేస్తావా? సంధ్య ఏడుస్తూ అంది. ప్రేమించాను, నువ్వు అందంగా ఉన్నావని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానన్నాను. నీ సంపాదన చూసి పెళ్లి చేసుకుంటానన్నాను. 10 మంది చేతుల్లో నలిగేదానివి అయినా పెళ్లి చేసుకుంటానన్నాను. బెట్టు చేశావు. నాకు ఎవరితోనూ సంబంధం ఉందని టెక్కు చూపావు. ఇక నా దారి నాది, నీ దారి గోదారి సైకిక్గా నవ్వుతూ అన్నాడు రవీంద్ర. మనిషిని మనిషి నమ్మకపోతే మరెవరు నమ్ముతాడు? మరి నమ్మిన ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేస్తే? సంధ్య కోపంతో రవీంద్రను కొట్టడానికి ప్రయత్నించింది. రవీంద్ర ఆమె జుట్టు పట్టుకుని, యు బీచ్, నీకెంత పొగరే అని గేట్ వరకు లాక్కు వెళ్ళాడు. అప్పుడే గేట్లోకి శ్రీరామ్ కారు వచ్చింది. కారులోంచి శ్రీరామ్ దిగటం చూసి, అదిగో నీ రంకు మగుడు వచ్చాడు, వెళ్ళు సంధ్యను త్రోశాడు. ఆ తోపుడికి సంధ్య కింద పడిపోయింది. అయితే ఈలోగా శ్రీరామ్ గబుక్కున ముందుకు వచ్చి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు కింద పడకుండా. శ్రీరామ్, చూడు ఆ విధవ ఎంత మోసం చేశాడో. సంధ్య ఏడుస్తూ శ్రీరామ్ మీద ఉరికిపోయింది. సంధ్య గారు, ఏడవకండి, పదండి మా ఇంటికి వెళదాం.
మీ డబ్బు ఎక్కడికి పోదు. ముందు మనం రాబోయే ప్రమాదం గురించి ఆలోచించాలి అన్నాడు శ్రీరామ్. ఏమిటది? మీరు ఇన్కమ్ ట్యాక్స్ 15 లక్షల బాకీ పడ్డారు. గత 2 సంవత్సరాల నుంచి మీరు రిటర్న్ వేయటం లేదు, ట్యాక్స్ కట్టడం లేదు. అంతేకాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని నోటీసులు పంపించినా మీ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదని వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పాడు శ్రీరామ్. సంధ్య మతిపోయిన దానిలా అలా చూస్తుండిపోయింది. ఎప్పటిలాగే తెల్లవారింది. సంధ్య నిద్రలేచింది. తల అంతా భారంగా ఉంది. పనిమనిషి ఇచ్చిన కాఫీ తాగింది. శ్రీరామ్ బయటికి వెళుతూ, సంధ్య గారు, నాకు షూటింగ్ ఉంది. సాయంత్రం కల్లా వచ్చేస్తాను. మీకు ఏం కావాలన్నా పనిమనిషిని అడగండి, ఇస్తుంది. అదే లక్ష్మిని అడగండి అని వెళ్ళిపోయాడు. సంధ్య స్నానం చేసి తన గదిలో కూర్చుంది. లక్ష్మి వచ్చి, రామాలాల్ చందు గారట మీకోసం వచ్చారు అని చెప్పింది. ఇతగాడికి నేను ఇక్కడున్నట్లు ఎలా తెలిసింది అనుకుంటూ హాలులోకి వచ్చింది సంధ్య. రామాలాల్ చందు సంధ్యకు నమస్కారం అన్నాడు. సంధ్య కూడా ప్రతి నమస్కారం చేసి ఎదురుగా సోఫాలో కూర్చుంది. సంధ్య గారు, మీ నాన్నగారు పోయారని విన్నాను. చాలా బాధపడ్డాను. మీ సినిమా కూడా పోయిందని తెలిసింది. మీకు చాలా కష్టాలు వచ్చాయి. మరి నా 25 లక్షలు ఎప్పుడిస్తారు చెప్పండి అని అడిగాడు రామాలాల్ చందు. రామాలాల్ గారు, ఆ రవీంద్ర నన్ను మోసం చేశాడు. నా ఆస్తి కాజేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను అంది సంధ్య. అతగాడు మోసం చేస్తే నేనేం చేస్తాను? నమ్మకం మీద మీ ముఖం చూసి ఇచ్చాం. మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. మా డబ్బు ఎప్పుడిస్తారో చెప్పండి అన్నాడు రామాలాల్ చందు. సంధ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చేతిలో డబ్బు లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయింది. ఉన్న స్థిరాస్తులు మోసం చేసి రవీంద్ర తన పేరు మీద మార్చుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ 15 లక్షలు కట్టాలి. ఇతనికి 25 లక్షలు ఇవ్వాలి. ఎలా ఎలా? సంధ్య గారు, మీరు అలా మౌనంగా ఉంటే కుదరదు. మీరు నా డబ్బు ఎప్పుడిస్తారో చెప్పండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అన్నాడు రామాలాల్ చందు. సంధ్యకు ఏడుపొచ్చి ఏడ్చేసింది. సంధ్య గారు, ఏడవకండి. నేను మరలా రేపు వస్తాను. నాకు డబ్బు ముఖ్యం అని రామాలాల్ చందు వెళ్ళిపోయాడు. ఆంధ్రుల అభిమాన తార, అగ్రశ్రేణి నటి, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటీమణి, యువకుల గుండెల్లో కొలువైయున్న అందాల తార సంధ్యను నేడు పూలు అమ్మే చోట కట్టెలు అమ్మే పరిస్థితి అంటే ఇదేనేమో. సంధ్య బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ట్యాక్సీ రప్పించుకుని మార్కెట్కి వెళ్ళి అరగంటలో తిరిగొచ్చింది. తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసి బోల్డ్ పెట్టింది. తన బ్యాగ్లోంచి స్లీపింగ్ పిల్స్ బాటిల్ తీసింది. 2 బిళ్ళలు నోట్లో వేసుకోవటం, మంచినీళ్లు తాగటం, అలా ఆమె 20 బిళ్ళలు వేసుకుంది. ఆమెకి 2 బిళ్ళలు చాలు నిద్ర పట్టడానికి. కానీ శాశ్వతంగా నిద్రపోవాలని నిశ్చయించుకుంది. జీవితం వెలుగునీడల సంగమం. కొంతమందికి మాత్రమే జీవితం వడ్డించిన విస్తరి. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మోసపోతూనే ఉంటాడు. కానీ స్త్రీ మాత్రం పురుషుని చేతిలోనే మోసపోతుంది. అది ఆమె వారసత్వం. ఆ పురుషుడు తండ్రి కావచ్చు, సోదరుడు కావచ్చు, భర్త కావచ్చు, విటుడు కావచ్చు. ఈ నటీమణుల ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు 2 ఉంటాయి. ఒకటి ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కుని మోసపోవటం, 2 ఆర్థికంగా దెబ్బతినటం. ప్రణయ వ్యవహారం మగవాళ్లకు మాత్రమే గర్వకారణం, ఆడతారలకు అవమాన చిహ్నాలు. చుట్టూ నీరే, తాగటానికి చొక్కలేదు అన్న చందంగా తెల్లవారి లేస్తే ప్రతి నటీమణి మీద ప్రేమ వ్యవహారాల పుకార్లే. కానీ వీళ్ళకి అంతిమంగా కరువవుతున్నది ప్రేమ మాత్రమే. వీళ్ళు గ్లిజరిన్తో ఏడ్చేది కొన్ని క్షణాలే, కానీ గ్లిజరిన్ లేకుండా దుఃఖించేది కొన్ని సంవత్సరాలు. శ్రీరామ్ షూటింగ్ నుండి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. అమ్మగారు భోజనం చేయకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారండి. ఎంత పిలిచినా తీయటం లేదండి అంది లక్ష్మి. శ్రీరామ్ గబగబా సంధ్య ఉండే గది దగ్గరికి వెళ్ళాడు. తలుపులు బలంగా దోశాడు. తెరుచుకోలేదు. కిటికీ తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. ఒక రెక్క తెరిచి చూశాడు. లోపల బెడ్ మీద సంధ్య అచేతనంగా పడుకుని ఉంది. ఆమె చేతి దగ్గర స్లీపింగ్ పిల్స్ బాటిల్ కనిపించింది. శ్రీరామ్కి పరిస్థితి అర్థమైంది. వెంటనే నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించాడు. తలుపులు బద్దలుగొట్టించాడు. సినిమాల్లోకి క్లైమాక్స్లా సంధ్యను చివరి నిమిషంలో ప్రాణాలతో కాపాడాడు. ఈ విషయం తెలిసిన వెంటనే సుభద్ర, ప్రసాద్, అతని భార్య వచ్చి బోరున విలపించారు. దీనికంతటికి కారుకుడైన రవీంద్రను తిట్టడం మానలేదు. ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా పత్రికల్లో రానే వచ్చింది. ప్రేమ విఫలమై అందాల తార సంధ్య ఆత్మహత్యాయత్నం. నిద్రమాత్రలు మింగి హాస్పిటల్లో చేరిన సినీ నటి సంధ్య. అలాంటి పదజాలంతో పత్రికలు రాసుకుపోయాయి. నర్సింగ్ హోమ్ నుండి సంధ్య ఇంటికి వచ్చాక శ్రీరామ్ అడిగాడు,
ఎందుకు చేశారు ఈ పని? సంధ్య గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు చేశారు ఈ పని? సంధ్య మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో కన్నీరు సుడులు తిరుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు సంధ్య మాట్లాడలేదు. రవీంద్ర ప్రేమించి మోసం చేశాడనా? కాదు. ఆస్తి పోయిందనా? కాదు కాదు. మరి ఎందుకు? బ్రతకటం ఇష్టం లేక అంది సంధ్య. కాదు, ఎలా బ్రతకాలో తెలియక. అవునా? అవునని తలూపింది సంధ్య. ప్రేమించిన ప్రియుడు కాదన్నాడని ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రియుడు అవునంటాడా? ఆస్తి పోయిందని ప్రాణం తీసుకుంటే పోయిన ఆ ఆస్తి తిరిగి వస్తుందా? సంధ్య ఏం మాట్లాడలేదు. సంధ్య గారు, జీవితం అనేది జీవించటం కోసం, నిండు నూరేళ్లు జీవించటం కోసం. మధ్యలో తుంచుకోవటానికి మీరెవరు? మీ ఆడవాళ్ళు అల్ప సంతోషులు. మగాడు కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు సర్వం అర్పించేస్తారు. కీర్తి, డబ్బు, శరీరం. హృదయాల్లో ప్రేమించేవాడు దేన్ని ఆశిస్తున్నాడో మీరు తెలుసుకోలేరు. సాధారణంగా డబ్బు, శరీరం మీద మోజుతో వచ్చేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. వీళ్లలో మనసు పడేవారెవరో తెలుసుకోవటం కష్టమైన పని. అందుకే తరచూ మోసపోతుంటారు. సంధ్య మాట్లాడకుండా శ్రీరామ్నే చూస్తుంది. సంధ్య గారు, ఒక్కసారి మీ చుట్టూ ఉన్న మనుషుల్ని చూడండి. రాగమయ్యి మంచి నటి. ఆమె ఇప్పటికీ నటిస్తుంది. తాళి కట్టిన భర్త మోసం చేసి ఆమె ఆస్తినంతా దోచుకుని ఆమెను వదిలేశాడు. అలాగని ఆమె చనిపోలేదు. ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకుని హాయిగా ఉంది. అలాగే మణి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని తను సంపాదించిందంతా తోడబుట్టిన వారి పేర, బంధువుల పేర బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. వారంతా ఏకమయ్యి ఆమెను దాగా చేసి ఆ డబ్బులు వారి సొంతమని పట్టుకుపోయారు. ఆమె ఏకాకిగా మిగిలిపోయింది. అయినా ఆత్మహత్య చేసుకోలేదు. ఆ సమయంలో ఆమెకు సినిమాలు కూడా లేవు. అయినా జీవితం మీద ఆశతో జీవనం సాగిస్తుంది. ఎవరినో పెళ్లి చేసుకుంది కూడా. శ్రీరామ్ మాటలు వింటుంటే ఆమెకు బ్రతుకు మీద ఆశ కలుగుతుంది. తొందరపాటుతనంతో తను చేసిన పనికి సిగ్గుపడుతుంది. సంధ్య గారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ తాను రామారావు చందు గారితో మాట్లాడి కాస్త గడువు ఇమ్మని అడుగుదాం. అంతేకాదు, మంచి లాయర్ని చూసి రవీంద్ర మీద చీటింగ్ కేసు పెడదాం. మీకు మంచి భవిష్యత్తు ఉందనే విషయం మర్చిపోకండి అన్నాడు శ్రీరామ్. సంధ్య విస్మయంతో శ్రీరామ్ని చూస్తుంది. ఎంత మంచి హృదయుడు! ఎంత ఎత్తుకి ఎదిగిపోయాడు! సంధ్య గారు, గతంలో నేను మీకు ప్రామిస్ చేశాను. నేను సినిమా అంటూ తీస్తే మిమ్మల్ని హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తానని అన్నాను. ఆ ప్రామిస్ ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను. త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాను. మరి దానికి మీ కాల్ షీట్స్ కావాలి. ఇస్తారా మేడం అని అడిగాడు శ్రీరామ్. శ్రీరామ్, ప్లీజ్ శ్రీరామ్, నీ మంచితనాన్ని, అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను అని సంధ్య అతని 2 చేతులు కళ్ళకు అద్దుకుంది. శ్రీరామ్, ఇంకెప్పుడూ చావాలని ప్రయత్నించను. అయితే నాదొక చిన్న కోరిక. నా ఈ చిన్న గుండెకి నీ ప్రేమ కావాలి శ్రీరామ్ అంది సంధ్య. తప్పకుండా, నువ్వు నాదానివి అని శ్రీరామ్ సంధ్యను పొదివి పట్టుకున్నాడు. శ్రీరామ్ సంధ్యల వివాహం. వీరి వివాహానికి సినీ నిర్మాతలు, దర్శకులు, సాటి నటీనటులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు అభిమానులు విచ్చేశారు. రాత్రి 10 గంటలకి ముహూర్తం అయితే సాయంత్రం 5 నుంచే చాలా హడావిడిగా ఉంది. ముఖ్యంగా వీరిద్దరి అభిమానులతో చాలా సందడిగా ఉంది. బాణసంచా తెగ కాలుస్తున్నారు. సినిమా పత్రికలు వీరిద్దరి ముఖ చిత్రాలతో వీరి సినిమా విశేషాలు కూడా ప్రచురించారు. వీరి మొదటి సినిమా ఏమిటి? దాని దర్శకులు, నిర్మాత ఎవరు? అవి ఎన్ని రోజులు ఆడింది? ఇలా వారి సినిమా వివరాలు, అందుకున్న అవార్డులో జరిగిన సన్మానాలు, విశేషాలు వగేరాలన్నీ ప్రచురించారు. సంధ్యను ముస్తాబు చేస్తున్నారు. నుదుట తిలకం, కళ్లకు కాటుక, కాళ్లకు పారాణి, బుగ్గన కాటుక చుక్క, పెదవుల మీద చిరునవ్వు. సంధ్య 4-5 సినిమాల్లో పెళ్లి కూతురు వేషం కట్టింది. తాళి కట్టించుకుంది. అది నటన. ఇది జీవితం. అక్కడ సిగ్గు నటించాలి. ఇక్కడ తనంతట తానే సిగ్గుపడిపోతుంది. పెళ్లి కూతురు ముస్తాబులో పులకించిపోతుంది. ప్రతి స్త్రీ జీవితంలో ముఖ్యమైన ఘట్టం. చూడమ్మా సంధ్య, ఆ గదిలోకి వెళ్ళి ఈ చీర కట్టుకునిరా అని సంధ్యకు పట్టుచీర ఇచ్చి ఆ గదిలోకి పంపించారు. అంతవరకు ఆమెను ముస్తాబు చేసిన ఆడవాళ్ళు. సంధ్య గదిలోకి వెళ్ళి తలుపులు వేసి బోల్టు పెట్టింది. చేతిలో చీర మంచం మీద పెట్టి ఒంటి మీద చీర విప్పింది. అప్పుడు చూసింది ఎదురుగానున్న నిలువుటద్దంలో ఆమె ప్రతిబింబంతో పాటు రవీంద్ర ప్రతిబింబం కూడా కనిపించింది. చివాలును వెనక్కి తిరిగి చూసింది. నవ్వుతూ రవీంద్ర, అతని చేతిలో పిస్తోలు. సంధ్య అతన్ని చూసి అరవబోయింది. అరవకు అని రవీంద్ర ఆమె నోట్లో పిస్తోలు పెట్టాడు. ఇప్పుడు సంధ్య అరవటం కాదు, మాటల మీద చీటింగ్ కేసు పెడతావా? నాకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి.
నీ ఆస్తి దోచుకున్నానని ఆ శ్రీరామ్ గాడితో రంకు సాగించి నన్ను జైలుకి పంపిద్దామని చూస్తున్నావా? నిన్ను ఇప్పుడు యమ్మపురికి పంపించేస్తాను, జాగ్రత్త అని. ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టు అని జేబులోంచి కాగితాలు తీసి ఆమె చేతికిచ్చాడు రవీంద్ర. ఆమె నోటులోంచి పిస్తోలు తీసి ఆమెకు గురిపెట్టి పట్టుకున్నాడు. ఏమిటి కాగితాలు? సంధ్య తీక్షణంగా చూస్తూ అడిగింది. నువ్వు నా మీద పెట్టిన చీటింగ్ కేసు ఉపసంహరించుకున్నట్టు చెప్పాడు రవీంద్ర. నేను సంతకం పెట్టకపోతే చంపేస్తాను, కర్కశంగా అన్నాడు రవీంద్ర. సంధి క్షణం ఆలోచించి సంతకం పెట్టడానికి నిర్ణయించుకుంది. ఆమె వంగింది ఆ కాగితాల మీద సంతకం చేయటానికి. విజయం సాధించాననే గర్వంతో నవ్వుతూ నిల్చున్నాడు రవీంద్ర. ఈలోగా ఆమె చేతిలోని పెన్ను జారి కింద పడిపోయింది. రెప్పపాటు కాలం చాలు ఆమెకు. మెరుపు తీగలా సాగి కుడి చెయ్యి పిడికిలి బిగించి రవీంద్ర తొడల మధ్య ఒక్క పంచిచ్చింది. అమ్మా అని ఎగిరిపడ్డాడు మంచం మీద. అతను పిస్తోలు వదలలేదు. బాధతో విలవిల్లాడుతున్నాడు. సంధ్య అతని మీద పడింది. అతని చేతిలోని పిస్తోలు లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. అతను పిస్తోలు ఉన్న చేతిని ఆమెకు అందకుండా ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు సంధ్య పిస్తోలు ఉన్న చేతిని పట్టుకుంది. ఆ పిస్తోలుతో కాల్చాలని రవీంద్ర ప్రయత్నం, ఆ పిస్తోలును లాక్కోవాలని సంధ్య ప్రయత్నం. వీరిద్దరి ప్రయత్నంలో పిస్తోలు ఒక్కసారిగా పేలింది. కోర్టు హాలు కిక్కిరిసి ఉంది. ఆ రోజు రవీంద్ర హత్య విషయమై తీర్పు వెలువడబోతుంది. జడ్జి విశ్వనాథం గారు బోనులో నిల్చున్న సాగర్ వైపు చూసి, మిస్టర్ సాగర్, మీరిచ్చిన డైరీ చదివాను. ఇంకా ఈ కేసు విషయమై ఏమైనా చెప్పగలరా అన్నారు. సాగర్ రెండు చేతులు కట్టుకుని, మిలాడ్, ఈ సంధ్య లాంటి సినీ తారలెందరో మగాడి మాయమాటలకి, స్వార్థానికి, దౌర్జన్యానికి బలైపోతున్నారు. వీరికి అందం ఉంది, ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ గుప్పెడు ప్రేమను నోచుకోలేకపోతున్నారు. వీరు ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో నటిస్తారు, ప్రశంసలు, బహుమతులు అందుకుంటారు. కానీ చిత్రం ఏమిటంటే ఆ ప్రేమే వారి జీవితంలో కరువవుతుంది. వీరు సినిమాల్లో తాళి కట్టించుకుంటారు, కానీ నిజ జీవితంలో అది శూన్యం. వీరి ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ప్రేమించే వ్యక్తి దొరకటం అరుదు. శరీరపు జిలుగులు చూసి, వెనుకనున్న ఐశ్వర్యం చూసి ప్రేమించిన వారే ఎక్కువ. కాబట్టి యువరానర్, న్యాయాలు పరిశీలించి ఈ సంధ్య గారికి న్యాయం చేకూర్చుతారని ఆశిస్తున్నాను. సగౌరవంగా తన అభిప్రాయాన్ని జడ్జి గారికి తెలియజేశాడు. ఇప్పుడు అందరి దృష్టి జడ్జి గారిపైనే, ఆయన చెప్పబోయే తీర్పుపైనే. జడ్జి విశ్వనాథం గారు ఒక్క నిమిషం కనులు మూసుకుని రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించాక, సాక్ష్యాధారాలు, వాదోపవాదాలు విన్నాక ఈ హత్యకు ఈ సంధ్యకు ఎటువంటి సంబంధం లేదని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 248 క్లాస్ 1 ప్రకారం ఆమెను నిర్దోషిగా భావించి విడుదల చేస్తున్నాం. అంతేకాదు, ఈ కేసు విషయంలో కోర్టు వారికి సహకరించి ఒక నిర్దోషికి శిక్ష పడకుండా చూసిన సాగర్ని కోర్టు వారు అభినందిస్తున్నారు. సంధ్య వినమ్రతతో చేతులు జోడించింది. సంధ్య శ్రీరాముల పెళ్లికి ముఖ్య అతిథిగా జడ్జి విశ్వనాథం గారు విచ్చేశారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.